అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందీశ్వర యోగా అండ్ ఫిట్నెస్. మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారా? అవ్వలేక బాధపడుతున్నారా? నన్ను చాలామంది అవమానిస్తున్నారు, అయ్యో నేను జీవితంలో ఏది సాధించలేకపోతున్నానే అని మీరు బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. ఈ విషయాలని మీరు మనసులో మీరు ప్రతి క్షణం గుర్తు తెచ్చుకోండి. ఈ మాటల వల్ల ఖచ్చితంగా మీరు అనుకున్నది మీ జీవితంలో మీరు సక్సెస్ అనేది సాధించగలరు. మీరు అనుకున్న లక్ష్యానికి మీరు చేరుకోగలరు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు, అందరికీ ఒకేలా ఉండదు. ఇప్పుడు నవ్వుతూ ఉన్నాడని చెప్పి అతనికి బాధ కలిగే రోజు రాదు ఇతనికి అని ఎప్పుడు అనుకోకూడదు. మళ్ళీ ఇతను బాధపడుతున్నాడే, ఇతనికి మంచి రోజులు రావా అని ఎప్పుడు అనుకోవద్దు. బాధపడేవాడికి ఖచ్చితంగా మంచి రోజు అనేది వస్తుంది. కాలమే సమాధానం చెప్తుంది. కాబట్టి మనం ఓర్పుతో సహనంతో ఉండాలి. నిన్ను సంతోషపెట్టే వారంతా కూడా మంచి వాళ్ళని ఎప్పుడు అనుకోవద్దు. అలాగని నిన్ను బాధ పెట్టే వాళ్ళంతా చెడ్డవారని ఎప్పుడు అనుకోవద్దు. మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు అయి ఉండొచ్చు. అదే మన జ్ఞానం. మన జ్ఞానంతో మనం తెలుసుకోవాలి. మళ్ళీ అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. అవును, నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలి అంటే నువ్వు నీ కష్టాన్ని నమ్ముకోవాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నువ్వు ఏదైనా సాధించాలి అని నువ్వు సంకల్పం పెట్టుకున్నప్పుడు ఆ సంకల్పం కోసం నువ్వు ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు విజయం అనేది ఖచ్చితంగా నీ సొంతం అవుతుంది. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా సరే, అది ఎంత కష్టమైనా సరే, దాన్ని నువ్వు చేరుకునేది మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. అంటే మీరు మొదలుపెట్టే ఆ ఒక్క అడుగుతో మీ ప్రయాణం అనేది మొదలవుతుంది. జీవితంలో మీరు సాధిస్తారు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఓర్పుతో సహనంతో నువ్వు ముందడుగు వేయి. నిన్ను నువ్వు నమ్ముకో, ఎదుటి వాళ్ళని నమ్మద్దు. ఎదుటి వాళ్ళు నిన్ను బాధ పెట్టారని చెప్పి ప్రతి క్షణం బాధపడుతూ భయపడుతూ కూర్చోవద్దు. భయపడ్డావా నీ విజయాన్ని నువ్వు ఆపేసిన వాడివి అవుతావు. భయపడకుండా నువ్వు ప్రతి క్షణం ముందడుగు వేస్తూ ఉండు. నువ్వు వేస్తూ ఉంటే ప్రతి క్షణం నీకు ఆ వేసే అడుగుల్లోనే నీకు విజయం ఎలా సాధించాలో నీకు మార్గాలు కనపడతాయి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తావు. ఈ మాటలు నేను చెప్తున్నది కాదు, పెద్ద పెద్ద వాళ్ళు మనకి వీటన్నిటినీ కూడా మనకి చెప్పారు. మనం వీటిని ఫాలో అవ్వట్లేదు. మనం విజయం సాధించడానికి మనం వీటిని ఫాలో అయితే అబ్దుల్ కలాం కానీ, చాణక్యుడు కానీ, ఇంకా శ్రీకృష్ణుడు కానీ, ఇవన్నీ మనకి తెలియజేశారు. మనుషుల కోసమే వాళ్ళు సృష్టించారు. కానీ మనుషులు వాటిని పాటించకుండా మనం విజయానికి ఎలా సాధించాలి మన విజయాన్ని అని మనం ప్రయత్నించకుండా ఉన్నాం కాబట్టి విజయం అనేది సాధించలేకపోతున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు వేసే ప్రతి మొదటి అడుగే నీ విజయం నీ సొంతం అవ్వడానికి అది మొదటి మెట్టు. కాబట్టి నువ్వు ఏదైనా సరే నీ జీవితంలో నువ్వు విజయం సాధించాలని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు మొదలుపెట్టు. అప్పుడు విజయం అనేది నీ సొంతం అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.